ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీకి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ విపక్షాలు మాత్రం దాన్ని వాడుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ తర్వాత ప్రత్యామ్నాయ పార్టీగా కనిపిస్తున్న టీడీపీ, ఆ తర్వాత జనసేనలకు నేతలు క్యూ కడుతున్నారు. అయితే అప్పటికే తమ పార్టీల తరపున నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని కాదని వీరిని తీసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వైసీపీ తాజాగా ప్రకటించిన ఇన్ఛార్జీల మార్పుల్లో కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా తన సీటు కోల్పోయారు. ఆయన స్థానంలో పెడిన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ ను ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ పరిణామాల్ని ముందుగానే ఊహించిన ఆయన కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు టీడీపీ నేతలతో టచ్ లోకి కూడా వెళ్లిపోయారు. చివరికి నిన్న సాయంత్రం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీకి సిద్ధమయ్యారు. అదే సమయంలో బీసీ నేత అయిన పార్థసారథి పార్టీలోకి వస్తే తమకు ఉపయోగం ఉంటుందని భావిస్తున్న టీడీపీ ఆయన కోరిక మేరకు పెనమలూరు సీటుని కేటాయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు సీటును ముందుగా పార్థసారథికి ప్రతిపాదించిన టీడీపీ ఆయన ససేమిరా అనడంతో పెనమలూరు సీటుని ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. అయితే ఇక్కడే ఆ పార్టీకి చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో బోడి ప్రసాద్ ను బుజ్జగించేందుకు అధిష్టానం దూతను పంపింది. అధిష్టానం ఆదేశాలతో పొరుగున ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రంగంలోకి దిగారు. బోడి ప్రసాద్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే బోడే వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్నారు. కానీ అధిష్టానం ఇతరత్ర ప్రతిపాదనలు చేస్తే మాత్రం బోడి ప్రసాద్ తప్పుకొని పార్థసారథికి లైన్ క్లియర్ చేసే అవకాశాలున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.